నిజంగా చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవు, మహాగణుడవు, మహాపరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, ఈ రాత్రి వాక్యం మేము ధ్యానం చేసుకొనిచుండగా కూడి వచ్చిన వారందరితో మీరు మాట్లాడండి. ఈ దినమునకు మీరు మాకు ఏర్పాటు చేసిన ఈ వాక్యము ద్వారా మా హృదయాంతరంగములలో గొప్ప కార్యము జరిగించి విశ్వాసం అధికం చేయండి. కొన్ని దినములుగా మీరు మాతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని బలపరుస్తున్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాస పరిమాణంలోనికి మీరు మమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకునండి. వచ్చిన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ వాక్యంలో చక్కని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును, అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయును అగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుని యొక్క శక్తి లేకపోతే అట్రిబ్యూట్స్ అంటారు, లేకపోతే ఆయన యొక్క బలము, మహిమ ఎలా చెప్తున్నారు అంటే, ఇశ్రాయేలు యొక్క వెలుగు ఏంటంటే అగ్ని. ఆ వెలుగులో ఏముంటుందండి? అగ్ని. నేను ఎందుకు ఎప్పుడు కూడా చెప్తాను, లిటరల్గా మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు మన మీదకు ఏమవ్వాలండి? దేవుని యొక్క వెలుగు ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుళ్ళ లిటరల్గా మనం ఆ యొక్క వెలుగును, ప్రకాశత మనం చూడాలి. అందుకే హబక్కూకు గ్రంథంలో ఉంటది కదా, ఆయన అరచేతిలో ఏముందండి? వెలుగు. ఆ వెలుగు వెనకాల ఏముందంటండి? గొప్ప బలము దాగి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడేమి దాగి ఉన్నది? ఆ వెలుగులో అగ్ని దాగి ఉన్నది. అది కాల్చి బూడిద చేసే అగ్ని కాదు, అది మాట్లాడే అగ్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నడిపించే అగ్ని. హల్లెలూయా. సంరక్షించే అగ్ని. హల్లెలూయా. విడుదలనిచ్చే అగ్ని. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క విడుదల, సంరక్షణ మన జీవితాల్లోకి రావాలి అంటే మనం ముందు ఏం చూడాలండి? ఆయన యొక్క వెలుగును చూడాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు ఎటువంటి వాడండి? వెలుగును అగ్ని అయి ఉన్నాడు. 2 mantles, one is the light, the second one is the fire. ఈ 2 mantles మనం అడగాలి. ఎలా అడగాలి? ఆసక్తితో అడగాలి, ఉపవాసం ఉండి అడగాలి, డే అండ్ నైట్ అడగాలి. ఎంతవరకు అడగాలి? పొందుకునే వరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన లైట్, ఆయన ప్రెజెన్స్ మన మీదకు వచ్చే వరకు కూడా అడగాలి. ఇంకొకటి ఏంటని చెప్పానండి? అగ్ని. ఆయన అగ్ని అభిషేకము మన మీద ప్రకాశిస్తున్నప్పుడు, ఆ వెలుగు ద్వారా అగ్ని మన మీదకి వస్తున్నప్పుడు మనము రీఛార్జ్ అవుతాం. ఏమవుతామండి? అంటే మన శరీరము హోలీ స్పిరిట్కి ఎలాంటిది? బ్యాటరీ లాంటిది మాట. హోలీ స్పిరిట్ వచ్చే కొలది మనం ఏమవుతుందండి? మన ఆత్మ శరీరము రీఛార్జ్ అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రీఛార్జింగ్ లోకి ఎప్పుడైతే మనం అలవాటు పడి వెళ్తున్నామో ఆయన యొక్క కార్యములు అనేకములు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి లైట్, మన మీదకు ప్రకాశత రావాలి. రెండోది ఏంటండి? అగ్ని. చూడండి, ఏలియా గారు చాలా స్పీడ్గా వెళ్తున్నప్పుడు కూడా ఎవరు వెళ్తున్నారండి? అమ్మా, ఎలీషా గారు వెళ్తున్నారు. ఎలీషా గారిని ఏమన్నారు అందరూ? ఈరోజు మీ యజమానుణ్ణి అగ్నిరథములతో తండ్రి తీసుకెళ్ళిపోతారు. నీకు తెలుసు. ఎందుకు ఆయన కూడా వెళ్తున్నావు? నిన్ను తీసుకెళ్తారనా? నిన్నేమైనా ఆశీర్వదిస్తారనా? ఆయన వెళ్ళిపోతారు, నీకు చూసుకో అని అందరూ అన్నప్పుడు ఆయన ఏమన్నారండి? మౌనంగా ఉండి, నేనేం చేస్తున్నాను నాకు తెలుసు అని. ఆయన టార్గెట్ మిస్ అవ్వలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి కావాల్సింది ఒక్కటే టార్గెట్. ఏంటండి? ఏలియా గారి మీద ఉన్న ఆ అగ్ని అభిషేకం ఎంత కావాలి ఈయనకి? అది పట్టేశారు అంతే. 2 అంతల అగ్ని నాకు కావాలి, 2 అంతల అభిషేకం నాకు కావాలి. చుట్టూ అందరూ ఎంతో వెటకారం చేసినా, ఎంతో తనని విసిగించి మాట్లాడినా తన కాన్సన్ట్రేషన్ మట్టుగా వదిలిపెట్టలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఏలియా గారు వెళ్ళడం జరిగింది. చూసినప్పుడు ఎలీషా గారి మీదకి కూడా ఆత్మ రావడం జరిగింది. పొందుకున్నారా లేదా? పొందుకున్నారు. ఓకే, అతను ఎప్పుడో పొందుకున్నారండి, కొన్ని 100 సంవత్సరాల క్రితం. ఆ సంగతి ఇప్పుడు మనకి ఎందుకు చెప్తున్నారండి అనొచ్చు. దేవుని బిడ్డలారా, ఆ రోజు భూమి మీదకి పంపించిన ఆ అగ్ని అభిషేకము నేటి వరకు భూమి మీదే ఉంది. హల్లెలూయా. నువ్వు తీసుకుంటే తీసుకో, వదిలిపెట్టేసుకో. నేటి వరకు ఎక్కడుందండి అది? దాని సాదృశ్యం ఏంటంటే, అపోస్తలులైనటువంటి మన 12 మంది అపోస్తలు మేడగది మీద 150 మంది కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు ఎలా వచ్చారండి? దేవుడు అగ్ని జ్వాలలు నాలుకలుగా విభాగింపబడి వారి మీద బ్రాలగా. హల్లెలూయా.
సో ఆ యొక్క అగ్ని అన్నది, ఆ వెలుగు, ఆ అభిషేకము భూమి మీద సంచారం చేస్తుంది. ఇఫ్ యు వాంట్ యూ కెన్ టేక్ ఇట్. నీకు కావాలంటే తీసుకోవచ్చు. తీసుకోవాలంటే ఇలాగేదో బైబిల్ ఇలా పడి చూడండి, ఇలా పట్టుకొని ఇలా తీసుకునేది కాదు అది. దాని కొరకు మనం ఏం చేయాలమ్మా? ఆసక్తి, సాధన, అభిషేకంతో ప్రార్థన, ఎక్సర్సైజ్ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఏదైనా ఒక వస్తువు కొనాలి, ఒక ఫోన్ కొనాలి. ఆ ఫోన్ కొరకు మనం డబ్బులు దాచి, దాని కొరకు ఎంతో వెచ్చించి, వెయిట్ చేసి, మనకు అనుకున్నది, మనకు కావాల్సింది ఫోన్ వచ్చే వరకు మనం ఏం చేస్తామండి? వెయిట్ చేస్తాం, మనీ సేవ్ చేస్తాం. ఆసక్తి. ఇక్కడ కూడా దేవుని యొక్క వెలుగు, ఇంకేం కావాలండి? అగ్ని. నెక్స్ట్ టైము ఆదివారం వచ్చినప్పుడు ఈ రెండింటి సాక్ష్యం నేను తెస్తాను అన్నవారు చెయ్యొద్దండి, చెయ్యొద్దండి, ఎవరు చెయ్యొద్దట్లేదు. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి సాక్ష్యంతో వచ్చిన వారికి మన చర్చిలో ప్రైజ్ మనీ 1000 రూపీస్. ఇప్పుడు చెయ్యొద్దండి, 2000 రూపీస్ చెయ్యట్లేదు. ఆ వెలుగు, అగ్ని రెండు నేను పొందుకుంటాను ప్రార్థన చేసి, నేను సాక్ష్యం పట్టుకొస్తాను అన్న వారికి చర్చి, హోలీ ఫైర్ చర్చ్ నుంచి ప్రైజ్ మనీ ఎంతండి? 2000. ఎవరైనా చెయ్యెత్తగలిగితే దేవుని స్తోత్రం. ఆ 2000 నాదే, నేను తీసుకొస్తాను ఆ సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, దేవుని ఎందుకు నేను ఎంకరేజ్ చేస్తున్నానంటే, సో దట్ యూ విల్, మీరు దాన్ని ఆసక్తితో అపేక్షిస్తారని. ఇంకొక వాక్యం ఉంది చూడండి, ఇశ్రాయేలు యొక్క, చదవండి 17 చదవండి అమ్మా. ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును, అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయును అగును. అది అష్షూరు యొక్క బలురక్కసి చెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును. చూసారండి ఆ చెట్టు. ఇప్పుడు దేవుడు ఈ వెలుగుతోను, ఈ అగ్నితో కాకుండా ఇంకోటి ఏంటందండి? జ్వాల. జ్వాల ఏం చేస్తుందండి? ట్రావెల్ చేస్తుంది. జ్వాల ఏం చేస్తుందండి? ప్రయాణం చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి కారణం నేను ఒక విషయం చెప్తాను. మా యొక్క పిల్లలు, కౌలు పిల్లలు కడుపులో ఉన్నప్పుడు చాలా నాకు అంటే సీరియస్ ఎఫెక్ట్స్, అంత డబ్బులు లేవు హాస్పిటల్కి కూడా వెళ్ళి అంత చక్కని ట్రీట్మెంట్ తీసుకోవటానికి. అప్పుడు విశాఖపట్నంలో పెద్ద మీటింగ్స్ పెట్టారన్నమాట. బెంగళూరు నుంచి ఒక దైవజనులు వచ్చారు. ఆ దైవజనుల మీటింగ్కి మేము వెళ్ళాము. వెళ్ళినప్పుడు అసలు మొత్తం గ్రౌండ్ అంతా కూడా నిండిపోయారు. వెనకాల ఎక్కడో చైర్ తెచ్చుకొని ఆ కారు పక్కన వెనకాల నేను కూర్చున్నాను. అయితే దేవుని బిడ్డలను నిలబడటానికి కూడా నాకు ఓపిక లేదు. నాకు చాలా సీరియస్గా ఉంది కండిషన్. అప్పుడు నేను ప్రేయర్ చేస్తున్నాను, ప్రభువా నన్ను దర్శించవా, నాకు చాలా బలహీనంగా ఉంది, నేను కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, ట్విన్స్ని క్యారీ చేయలేకపోతున్నానని నేను ఏడుస్తాను, నిలబడి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆ దైవజనులు ఎస్ఆర్ మనోహర్ గారు వారి చేతులెత్తి ప్రార్థిస్తున్న చేతిలో నుంచి ఒక లైట్ కిరణం వచ్చి నా కడుపు మీద టచ్ చేసిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు అప్పుడు వరకు ఉన్నటువంటి నా బలహీనత, అప్పుడు వరకు ఉన్న ఆ బరువు, ఆ ఏడుపు, ఆ దుఃఖము, ఆ హెవీనెస్ అంతా ఒక్క స్పాట్లో తగ్గిపోయింది నాకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జ్వాల ఏం చేస్తుందంటండి? అలా కాదు, అది జ్వాల ఏం చేస్తుంది? అది జ్వాల ట్రావెల్ చేస్తుంది. అదేం చేస్తుంది? కిరణం ఏం చేస్తుందండి? ప్రయాణము చేస్తుంది. నువ్వు ఎంత దూరంలో ఉన్నా కిరణముకి నువ్వు కనబడతావు. హల్లెలూయా. నువ్వు ఎంత దూరంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఆ దేవుని యొక్క జ్వాల వెతుక్కొని నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. వదిలిపెట్టేశారు, నన్ను చూడలేదు అనుకోద్దు. ఆయన చూచుచున్న కన్నులు గల దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన అగ్నియును వెలుగు జ్వాలయ్య ఉన్నారు. సో నిన్ను అభిషేకించడానికి ఆయన ఏ మాత్రం కూడా వెనుకంజ వేయరు. ఎందుకు ఈ మూడు మనకు అవసరం? ఆయన వెలుగు అవసరము, అగ్ని అవసరము. ఎందుకు అవసరం అంటే చూడండి, తర్వాత బలురక్కసి చదవండి అమ్మా. అది అష్షూరు యొక్క బలురక్కసి చెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును. చూసారండి, దాని యొక్క ఇంకా చదవరా తల్లి. ఒకడు వ్యాధిగ్రస్తుడే క్షీణించిపోవునట్లుగా శరీర ప్రాణములతో కూడా అతన్ని అడవికిని అతని ఫలభరితమైన పొలమునకును కలిగిన మహిమను అది నాశనము చేయు. చూసారంటండి, పొలమునకును ఆ యొక్క ఫలభరితమైన
ఫలమునకును అది వచ్చిందంటే సాతాను సిస్టమ్ ఈవిల్ ఆ యొక్క దాన్ని ఏమంటారంటే మనం చెప్పే తెలుగులో ఏమంటారండి, గ్రహణం పట్టింది అంటారు కదండి. తెలుగులో ఏమంటామండి, గ్రహణం పట్టేసింది. గ్రహణం కాదండి, గ్రహణం అంటే 7 ఏళ్ళు గ్రహణం పట్టింది, 10 ఏళ్ళు గ్రహణం పట్టింది, ఇలా చేయలే. అది గ్రహణము కాదు. దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ ద డెవిల్. అది కొన్ని సంవత్సరాలకి అడ్డు వేసేసి వెళ్ళిపోతుంది అంతే. దేవుని బిడ్డలారా, అది అడ్డు వేసినప్పుడు ఏమవుతుందంటే ఫలభరితమైన పొలము కలిగిన మహిమను అది నాశనము చేయును. సైతానికి ఎప్పుడు ఏం కావాలన్నానండి, మహిమ కావాలి. నీ మహిమను దొంగిలిస్తాడు సైతాన్. ఎప్పుడు నీ మహిమను తీసేసుకుంటాడు. ఆ మహిమ నీ మీద ఉంటే డబ్బుకు కొరత ఉండదు. ఆ మహిమ నీ మీద ఉంటే ఆరోగ్యానికి కొరత ఉండదు. ఆ మహిమ నీ మీద ఉంటే నెమ్మదికి, సంతోషానికి, అభిషేకానికి, ఇక అన్నిటికీ ఒక మూలం ఏంటంటే ఆయన మహిమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమను దొంగిలించడానికి ఆదాము అవ్వను దేవుడు మహిమతో అభిషేకించారు. సాతాను వచ్చి ఏం చేశాడండి మరి, మహిమను అంతే. దే లాస్ట్ దేర్ గ్లోరీ. మహిమ కోల్పోయారు వాళ్ళు. సో దేవుళ్ళని ఎప్పటి వరకు, నేటి వరకు ఆ పోరాటము జరుగుతూనే ఉంది. యేసు ప్రభువు వారు మనం చెప్పాను లాస్ట్ వీక్, ఆయన ఉపవాసం ఉన్నప్పుడు సాతాను ఎక్కడ తీసుకెళ్ళిపోయాడమ్మా, కొత్త కోనకు కొండ మీదకు తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి దుముకమని చెప్పాడు. ఇంకోటి ఏమన్నాడండి, ఈ లోక రాజ్యములు దాని మహిమయు. చూసారు, సైతానికి ఏం కావాలండి, మహిమ కావాలి. ఎందుకు వాడికి మహిమ కావాలి? మహిమ మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు? మహిమ మీద కాన్సన్ట్రేషన్ ఎందుకంటే వాడు త్రోసివేయబడిందే మండుచున్న రాళ్ల మధ్యలోంచి, అగ్నిలో నుండి త్రోసివేయబడ్డాడు. అక్కడ ఉంటే ఆ మనిషి యొక్క సంతోషము, ఆ మనిషి యొక్క అభిషేకపు ఆనందము, ఆశీర్వాదము, ఆ యొక్క ఐశ్వర్యం, ఆ రిచెస్ వేరేగా ఉంటాయని సైతానికి తెలుసు. వాళ్ళకి ఇంకేమి వేదన, బాధ, శోధన ఉండదు. వీడు తట్టుకోలేకపోతున్నాడు. అటువంటి స్థితిలో నుండి నేను త్రోసివేయబడ్డాను. వీరు కూడా అటువంటి స్థితిలోకి వెళ్ళకూడదు. కాబట్టి వారి మహిమను ఏం చేయాలమ్మా, దొంగిలించాలంటే ఏం చేయాలి? ఏదో ఒక పాచిక వేస్తాడు. ఏదో ఒక పాచిక. సంసోను యొక్క మహిమను దొంగిలించాడా లేదా? దొంగిలించాడు. సంసోను మహిమను దొంగిలించడానికి అసలు ముందే చెప్పారు, తన తల మీద ఏం పడకూడదండి, మంగళ కత్తి పడకూడదు, ఇంకా ద్రాక్షారసము త్రాగకూడదు. ఆ 2 పట్టేసుకున్నాడు సైతాన్ గాడు. ఓహో, ఈయన మహిమను నేను దొంగిలించాలి అంటే ఎక్కడ తీసుకెళ్ళాలి? తల కత్తిరింపు చేయించాలి, ఇంకా ద్రాక్షారసం. చూసారా, ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాడు. మహిమ కావాలి. ఆ మహిమను దొంగిలించేస్తే నాకు, సంసోనికి ఇంక తలకే నొప్పి ఉండదు. ఏమైపోతే నాకు అనవసరం. నాకేం కావాలి? మహిమ కావాలి. దొంగిలిస్తూనే ఉన్నాడు. జెలసీ స్పిరిట్. సాటన్ ఈజ్ ఏ జెలసీ స్పిరిట్. ఆ జెలసీతో తిరుగుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, వాడి పాచికలు రెడీ చేస్తుంటాడు. వాడు పరిస్థితులను వాడు అనుకూలపరుచుకుంటూ, వాడు నిత్యము రాత్రి పగలు ప్లానింగ్ లోనే ఉంటాడు, నాలెడ్జ్ లోనే ఉంటాడు. మనం నిద్రపోయి అన్ని మర్చిపోతాం వాక్యాలు. వాడు మర్చిపోడు దేవుని బిడ్డలారా. వాడు ప్లాన్ చేస్తూ సంసోన్ దగ్గరికి ఎవరిని తీసుకొచ్చాడండి? డెలీలాని తీసుకొచ్చాడు. అదొక పాచిక విసిరాడు. తర్వాత ఏం చెప్పిందండి డెలీలా? చక్కగా ద్రాక్షారసం కూడా ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ 2 ఎప్పుడైతే దేవుడు వద్దన్నవి చేశారో వెంటనే ఏం పోయిందండి? ఆయన దగ్గర మహిమను కోల్పోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 57 దావీదు కీర్తనలోకి వస్తే దావీదు అంటున్నాడు కదా, ప్రభువా నీ సన్నిధిని నా ఎద్దు నుండి తీసివేయద్దు. సో సాతాను ఎప్పుడైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ డబ్బు, నీ బంగారము, నీ ఆశీర్వాదము ఇవన్నీ తీసుకొని వెళ్ళటానికి కాదు, నీ మహిమను ముందు తీసుకుంటాడు, నీ విజన్ ముందు తీసుకుంటాడు. నీ టార్గెట్ దేని మీద పెట్టి నువ్వు ప్రార్థనలు చేస్తున్నావో ఆ యొక్క పట్టుదల ముందు తీసేస్తాడు. తీసిన తర్వాత మనం ఏమైపోతామండి? కామన్ అయిపోతాము. ఒకటి అపజయంలోకి సైతాన్ తీసుకెళ్తాడు. అందుకే ఇక్కడ చూడండి, సాతాన్ సిస్టమ్ కొరకు కరెక్ట్ గా వ్రాయబడింది. చదవండి రా తల్లి. అది అశ్షూరు యొక్క బలురక్కసి చెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును. ఒకడు వ్యాధిగ్రస్తుడై పోవునట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలముకును కలిగిన మహిమను అది నాశనము చేయును. అతని అడవి చెట్ల శేషము కొంచెమగును అన్న మాట లెక్క పెట్టవచ్చు. ఓకే దేవుని బిడ్డలారా, ఇది చెట్లు గురించి కాదు. చెట్టు తీసేస్తే
మనం అంత బాధపడము. చెట్టు స్థానంలో ఉన్న మనిషికి ఏదన్నా జరిగితే మనకి చాలా బాధ కలుగుతుంది. ఓకేనా? అక్కడ ఉన్న చెట్లను ఏం చేస్తుందంటండి? శేషమును కొంచెము చేస్తుందంట. నేను మా ఇంట్లో జరిగినటువంటి విషయం నేను మీకు చెప్తాను. మాకు ప్రతి సంవత్సరము, అంటే ఇప్పుడు నేను క్రిస్మస్ చాలా ఘనంగా ఎందుకు చేస్తున్నాను అనేది మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. మా చిన్నప్పుడు, నేను ఎవరి కాలంలో ఉన్నప్పుడు, ప్రతి సంవత్సరము కూడా క్రిస్మస్ వస్తుంది అంటే మాకు చాలా భయం. ఎందుకంటే సరిగ్గా 22, 23 నుంచి 25 లోపు చాలా మరణకరమైన కార్యాలు మా ఇంట్లో జరిగాయి. ఒక డాగ్ బాగా పెంచుకున్నాం అనుకోండి, అది చనిపోతుండేది. లేకపోతే ఒక 1 ఇయర్ మా యొక్క నాన్నగారు నవంబర్లో నిద్రించడం జరిగింది. మా తల్లిగారు డిసెంబర్లో నిద్రించడం జరిగింది. లేకపోతే మా ఇంట్లో పెంచుకున్న మంచి ఆవులు అవి చనిపోతుండేవి. లేకపోతే మేము పెంచుకున్నటువంటి ఈ బర్రెలు, లేకపోతే మేకలు, ఏదో ఒకటి 23rd నుంచి 25th వరకు నష్టం కలుగుతుండేది. సో క్రిస్మస్ వస్తుందంటే మాకు భయం. నేను పరిశుద్ధాత్మ పొందిన తర్వాత నేను దేవుడిని అడిగాను, ప్రభా నువ్వు పుట్టినటువంటి క్రిస్మస్ ఈ దినము మేము ఎంతో సెలబ్రేట్ చేసుకుంటుంటే మాకు ఎందుకు ఎలాగవుతుంది అని చెప్పి నేను ప్రార్థన చేసినప్పుడు, ఒక రోజు నేను వాటర్ పట్టుకొని ఇంట్లోకి నూరు దగ్గర తోడు ఇంట్లోకి నీళ్ళు తెస్తున్నాను. ఒక భయంకరమైనటువంటి ఒక స్పిరిట్ నన్ను ఇలాగా, అది స్పిరిట్ అని కూడా నాకు తెలీదు, చాలా జాగ్రత్తగా నీళ్ళు తెస్తున్నాను. ఈ నీళ్ళు ఇలా వణికిపోయి కింద ఇంట్లోనే రూమ్లో పడిపోయి మొత్తం నేను కూడా పడిపోయి నేను కూర్చొని ఆలోచిస్తున్నాను. బాధపడలేదు నేను ఎందుకు పడిపోయినాని, ఎలా పడ్డాను, అసలు ఏమైంది అని అక్కడే కూర్చొని నేను ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, కొన్ని సంవత్సరముల నుంచి ఈ స్పిరిట్ మీ ఇంట్లో నష్టము కలిగిస్తుంది. నోట్ దిస్ పాయింట్, దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ ద డెవిల్. కొన్ని సంవత్సరాలకి వాడు ఇలా పెట్టాడు, ఇలా జరగాలని. దేవుని బిడ్డలారా, అప్పుడు ఏంటి ప్రభు అని చెప్పినప్పుడు, ఎప్పుడు కూడా మా ఇంటి ముందు యాక్సిడెంట్స్ అవ్వడము, ఏదో ఒక సమస్య, చాలా పాపం యాక్సిడెంట్ అయిన బళ్ళు కూడా తెచ్చి మా వాకిట్లో పెట్టి వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్తున్నామండి, బండి ఇలాగ అయిందండి, ఇక్కడ ఉంచండి, తర్వాత వచ్చి తీసుకెళ్తాను, ఇలాగ ఎన్నో జరిగాయి మా ఇంట్లో, మా ఇంటి ముందు రోడ్డు మీద. సో దేవుని బిడ్డలారా, నాకు దేవుడిని బయలుపరిచిన తరువాత నేను వాటిని గద్దించి బంధించి ప్రేర్ చేసిన తరువాత ఆ యొక్క మరణదూత వదిలి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆ మరణదూత ఉందని తెలియకపోవడాన్ని బట్టి మా నాన్నగారిని అటాక్ చేసింది, మా అమ్మగారిని అటాక్ చేసింది, మా పశువుల్ని అటాక్ చేసింది. సో దేవుడు మా ఆస్తిని అటాక్ చేసింది, మా పంట పొలములు అన్నింటి ఒక్కొక్కటి మింగుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది నేను మీతో చెప్పింది ఏంటంటే, దేవుని బిడ్డలారా, సాతాను యొక్క సిస్టమ్ని ఎప్పుడు కూడా ఈజీగా తీసుకోవద్దు. పట్టుదలతో, కోపముతో ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన అండి? కోపముతో. ఇప్పుడు మనం కోపంగా గట్టిగా అడగాలి. అడిగితే దేవుడు కూడా అనుకుంటారు, ఎస్ వీళ్ళు నిజముగా ఈ సమస్యలో నుంచి బయటికి రావాలని ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నీ చెప్తావు నాయన, చేస్తే చెయ్యు, లేకపోతే లేదు, ఇలా బ్రతికినంతకాలం ఇలా బ్రతికి చనిపోతాము అన్న ప్రార్థన దేవుడికి అక్కర్లేదు. అది దేవుడిని అవమానపరిచే ప్రార్థన. ఆయన ఎటువంటి కార్యం ఆయన చెయ్యగలరు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇంకొక వాక్యం చదువుకుందాం. పద్నాలుగో అధ్యాయము యెషయా గ్రంథము 3వ వచనం చదువుకుందాం. చూడండి. తమ్మును బాధించు వారిని ఏలుదురు, నీ బాధను నీ ప్రయాసను నీ చేత చేయించబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపచేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఇలాగున పాడుదువు. బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి అంటే బాధిస్తున్న వారు నశిస్తారని గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ఏ విషయంలో, ఒక ఉద్యోగం రాకుండా, ఒక బిడ్డలు కలగకుండా, ఒక ఇల్లు కొనుక్కోకుండా, ఒక వాహనం కొనుక్కోకుండా, మంచి ఆరోగ్యం లేకుండా బాధించి వారు నిన్నేం చేస్తున్నారండి? బాధపడుతున్నారు. ఇక్కడ ఏమనుందండి? బాధించువారు ఎట్లు నశించిపోయిరి. హల్లెలూయా. ఈ రోజు బాధపడుతున్నటువంటి వారి జీవితంలో ఎటువంటి రోజు వచ్చును గాక. ఆమేన్. బాధపడుతున్న పిల్లలు లేకుండా అది ఏం చేసిందండి? ఆ సిస్టమ్ వచ్చి
గిరి గీసి అక్కడ బైండ్ చేసేసింది. ఇంకా నీకు పిల్లలు పుట్టరు. ఇప్పుడు పిల్లలు పుట్టాలి అంటే దేవుడిని ఎలా అడగాలి? రోషముతో, పౌరుషంతో నాకు ఇస్తావా? ఇవ్వండి ప్రభా, నాకు దయచేయండి నాయన, నాకు దయచేయండి. హన్నా ఎలా అడిగిందండి పిల్లలను? ఎంతగానో ఆమె ఉపవాసం ఉండి మందిరంలో ప్రార్థన చేసిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ వెంట మేము పోరాటానికి మేము ఉన్నాం, మీరు ప్రార్థన చేయాలి. ఎటువంటి ప్రార్థన? నువ్వు నిజముగా స్వస్థపడగోరుచున్నావా? నిజంగా స్వస్థపడిన వాళ్ళు ఏం చేస్తారండి? పేతురు యోహాను వారు వెళ్తున్నప్పుడు, యేసు ప్రభు వారు వెళ్తున్నప్పుడు గుడ్డి భిక్షకుడు ఏమడిగాడండి? అమ్మ, దావీదు కుమారుడా దాటిపోతుంది అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ హే గొడవచ్చేక ఏసై వెళ్తున్నారంటే ఆగాడా అండి? మరి ఇంకా బిగ్గరగా కేక వేసి ఎవరిని ఆపారు అక్కడ? ఏసై ఆగాడు. ఆయన ఆగలేదు. నీ కొరకు ఏసై ఆగిపోవాలి, నువ్వు ఆగకూడదు. ఆయన వెలుగు నీ మీద ప్రకాశించలాగిన పట్టుదలతో అడగాలి. ఆయన అగ్ని అభిషేకం నీ మీదకి వచ్చేలాగిన, ఆ వెలుగులో ఉన్న అగ్ని నిన్ను తాకులు, అగ్ని జ్వాల నీ ఎద్దకు వచ్చేలాగిన, నేను తట్టి లేపులాగిన ఆయన సన్నిధిని అడగాలి. షుడ్ రిసీవ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, షుడ్ క్యారీ ద ప్రెసెన్స్. ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం బైబిల్ పట్టుకెళ్తున్నాం కానీ బైబిల్లో ఉన్న అభిషేకాన్ని పట్టుకెళ్ళట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యు మస్ట్ క్యారీ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని అభిషేకం నీతో ఉండాలి. అడగాలి, ప్రభా నీ అభిషేకం అంట నాతోనే రావాలంట. అమ్మగారు చెప్పారు వెలుగంట, అగ్ని అంట, అది ఎలా ఉంటుందో తెలియదు, నాకు ఇవ్వండి ఆయన. అభిషేకము కాడిని విరగొట్టును. నీ మెడ మీద కాడిని పెట్టి మొయ్యు గట్టిగా, అలాగే వంగుకుంటే నడువు. ఆ బరువు, భారము, బాధ, వేదన, దుఃఖము, ఎవరన్నా అడిగితే నా బాధ నీకేం తెలుసు? నా గుండెల్లో ఎంత బాధ ఉందో నీకు తెలుసా? నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? సో దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు కదా, వాటి నుండి నేను నిన్ను విడిపించిన ఎట్లు అవిపోయాయి. చదవడరా మళ్ళీ? చూసారండి, ఒక్కరు గుర్తు పెట్టుకోండి. బాధించే చీకటి నశించిపోతుంది. చెప్పండి. నా మాట కాదు, వాక్యము. బాధించిన వాడు ఎట్లు నశించిపోయాను. సాతాను గాడు ఎలా వెళ్ళిపోయాడు? వాడిని ఏం చేశారు దేవుడు? చూడండి అమ్మా. రేగుచుండిన పట్నము ఎట్లు నాశనమాయను. దుష్టులు దుడ్డుకర్రను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరగొట్టి ఉన్నాడు. ఏలికల రాజదండము. ఈ ఏలికలు అన్నవాడిని సిస్టమ్ అని పిలుస్తున్నాం మనం. ఇన్ఛార్జ్ ఆఫ్ ద సిస్టమ్. ఆ సిస్టాన్ని తయారు చేసిన వాడు, ఆయనకి ఏమని పేరు పెట్టారండి? ప్రిన్సిపాలిటీస్ అంటారు, ఏలికలు, లోకనాథులు అంటారు. సో దేవుని బిడ్డలారా, వీరి దగ్గర ఏముందంటండి? రాజదండం. అంటే వాళ్ళకి ఒక సిస్టము, ఒక శాసనం ఉన్నది, ఒక లా ఉన్నది. అందులో వారు రాశారంటే వారి అనుచరులు దాన్ని జరిగించవలసిందే. దేవునికి ఒక రాజ్యాంగం ఉన్నది, అందులో వారు రాసినది మన పట్ల ఆయన జరిగిస్తారు. అందుకే వాక్యం చదవాలి. వాక్యంలో ఉన్న వెలుగు మన కంటికి వెలిగించినప్పుడు ఆ మాటలు పట్టుకొని మనం ప్రార్థన చేయాలని అనేక మార్లు నేను మీకు చెప్తున్నాను. నష్టపరచువాడు నాశనం అయిపోయాడంట, బాధ పెట్టిన వాడు నాశనమై. ఏలికల రాజదండమును ఏం చేశారంట ఆయన? వెరక్కొడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెరక్కొడతావా? యెహోవా వెరక్కొడతాడు. హల్లెలూయా. అందుకే అన్న, నీ కన్నులకి ఏం కావాలి? వెలుగు రావాలి. నీకు మీదకి ఏం రావాలని? అగ్ని రావాలి, జ్వాల నీ దగ్గరకు రావాలి. హల్లెలూయా. జ్వాల అన్నది దేవుని యొక్క గైడెన్స్, దేవుని యొక్క ప్రెజెన్స్, దేవుని యొక్క మనకి డైరెక్షన్ చూపిస్తుంది ఎటు వెళ్ళాలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన వాటిని కోల్పోయామంటే గ్రుడ్డివారం అయిపోతున్నాము. ఎన్ని సంవత్సరాలకి సాతానుడు రాసి నీకు సంతకం చేశాడు, స్టాంప్ వేసి వెళ్ళిపోయాడు. నువ్వు ఏడ్చుకో, నువ్వు ఏం బాధపడు, వాడికి అక్కర్లేదు. నీలో ఒక్కటి రావాలి. ఏం రావాలి? కోపము, రోషము రావాలి. రోషం వచ్చినప్పుడు ఎవరిని పిలుస్తామండి? ఆయన పేరేం పేరండి? మహిమ గల రాజు. నీ మహిమను తీసేసిన సాతాను గాడికి జవాబు చెప్పాలంటే ఆయన మహిమని ఎవరు ముట్టుకోలేరు, ఆయనే రావాలి. మహిమ ఫైటింగ్ ఇది, గ్లోరీ ఫైటింగ్. చెప్పండి. నీ యొక్క మహిమను కోల్పోతున్నావు. కోల్పోయి చాలా మంది సినిమాలకి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మహిమను కోల్పోయి బైబిల్ చదివి 3 రోజులు 4 రోజులు బాగా కన్నీటి ప్రార్థన చేసి 4వ రోజు సినిమాకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆదివారం అంతా వాక్యం విని, శనివారం అంతా ప్రార్థన, ఆదివారం రాత్రి సినిమాకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో దేవుని బిడ్డ, అటువంటి క్రైస్తవత్వం మనకు అక్కర్లేదు. అటువంటి ప్రార్థన కూడా మన రూఫ్ కూడా దాటదు. దేవుని బిడ్డలారా,
పట్టుదల ఉండాలి. దేవుని దగ్గర ఎలా ఉండాలంటే రోషము కలిగి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు ఒక కార్యము జరగలేదా, రేపు ప్రార్థన చేయి. రేపటికి కార్యం జరగలేదా, ఎల్లుండి ప్రార్థన చేయి. దైవజనులు అరచేయంత మేఘం కొరకు ప్రవక్త ఎన్నిసార్లు ప్రార్థించాడండి? 7 మారులు ప్రార్థన చేసి చూస్తూనే ఉన్నాడు. గట్టెక్కి చూస్తూనే ఉన్నాడు. ఏమైనా మేఘాలు వస్తున్నాయా? వర్షాలు లేవు, కరువు వచ్చేసింది, ఎండిపోయి భూమి అంతా పరిస్థితి ఎలాగుంది. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు 7 మారులు చూస్తే 7వ మారు ఏమొచ్చేసిందండి? అరచెయ్యంత మేఘం. పెద్ద మేఘం రాదు, పెద్ద మేఘమే రావాలనుకోవద్దు. హల్లెలూయా. అరచెయ్యంత మేఘం రాగానే దైవజనుడు ఏమన్నాడండి? రాజా నువ్వు గుర్రం మీద వెళ్ళిపో, నేను వస్తానని. ఈయన కూడా ఫాస్ట్గా వెళ్ళిపోయారు. దేవుడు, దట్ ఈస్ ద సీజన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యాలను ఎదుర్కొనే సీజన్ వస్తుంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకాన్ని చూసే సీజన్ వస్తుంది. దేవుని రైనింగ్ చూసే సీజన్ వస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే సీజన్ వస్తుంది. బిడ్డలు కలిగే సీజన్, ఉద్యోగములు వచ్చే సీజన్, ఇల్లు కట్టుకొని నీ సొంత ఇంట్లో నీ కుటుంబము హ్యాపీగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దిస్ ఇస్ బికాజ్ రోషము రావాలి, నీకు పౌరుషము పుట్టుక రావాలని దేవుడు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాహేలు ఏమడిగిందండి? నాకు పిల్లలు ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను అన్నది. అన్నదా లేదా? యాకోబు భార్య ఏమన్నదండి రాహేలు? నాకు పిల్లలు కలగకపోతే నేను ఏమైపోతాను? చచ్చిపోతాను. దేవుని బిడ్డలారా, రోషం పుట్టుక రావాలి, అప్పుడే దేవుడి కార్యం జరుగుతుంది. యోబు భార్య చచ్చిపోనాయన, 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 ఆవిడికి సైతాన్ రోషం వచ్చేసింది. ఏం చేయమందండి దేవుడిని? దేవుణ్ణి మనం ఒక్క మాట అంటానికి లేదండి. ఎప్పుడైనా ఎక్కడున్నావయ్యా అన్న మాట ఇప్పుడు మనం వాడద్దు. దయచేసి మీ పాదాలు పట్టుకొని బ్రతుకులాడుతున్నాను. ఎక్కడున్నా వేసయ్యా, ఏం చేస్తున్నా వేసయ్యా, నేను ఎంత బాధపడుతుంటే నీకు ఎలా చూడబుద్ధి వేస్తుంది వేసయ్యా, అలాంటి మాటలు మన నోట రాకూడదు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ప్రిఫరెన్సే ఫస్ట్ మనకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చారండి? మనకిచ్చి తన ప్రాణానికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నాడు. తన ప్రాణాన్ని తీసేసుకున్నారు మన కోసం. ఎంత ప్రేమ లేకపోతే ప్రాణాన్ని ఇస్తారండి ఎవరైనా? ఇస్తామండి? చెప్పండి. మా నాన్నగారికి చాలా సీరియస్ చేస్తే మనము బాగు చేయించుకోవటానికి తిరిగాము, బాగు చేయించుకున్నాం, తెచ్చాం, తీసుకెళ్ళాం. కానీ ప్రాణం ఎవరి చేతిలో ఉంటుందండి? మన కొరకు ఎవరు ఇచ్చారండి ప్రాణాన్ని? హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, అంతగా ప్రేమించిన దేవునితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? రోషము కలిగి ప్రేర్ చేయమంటే ఎక్కడున్నావయ్యా అంటే సాతాను నవ్వుతుంటాడు. చూసావా, వాళ్ళ పిల్లలు వాళ్ళ యొక్క యేసయ్యనే అవమానకరంగా ప్రార్థిస్తున్నారని. ఇది నాన్న దేవుడు అన్నాడు కదా. చదవండి మళ్ళీను. కష్టపెట్టువాడు ఏమయ్యాడంటండి? బాధించేవారు ఎట్లు నశించిపోయి, రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను. దుష్టుల దుడ్డుకర్రను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరగగొట్టి ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను ఎన్నో ఏలుబడి చేస్తున్నాయి నీ జీవితంలో, ఎన్నో ఏలుబడి. ఇప్పుడు ఇందాక పద్మ ఎవరు పాప మధుకుమారి కొరకు మనం విన్నాము. సాతానుడు ఆ బండి కొండము ఆ బిడ్డని ఎంతగానో విసిగిస్తున్నాడు. దేవుని బిడ్డ, అది ఎలా వచ్చింది కూడా దేవుడు బయలుపరిచారు. నేను దాని కొరకు నేను ప్రేర్ చేస్తున్నాను, పాపకు కూడా చెప్పాను. సో దేవుని బిడ్డలారా, ఏలికల రాజదండము దేవుడు ఏం చేస్తాడండి? వెరక్కొడతాడు. ఇప్పుడు నీ మీద బరువు, నీకు భారము, నీకు దుఃఖము, నీకు వేదన, సమాధానము రావట్లేదంటే నీ మెడ మీద ఏముందండి? సాతాను రాజదండం పెట్టాడు. సాతాను యొక్క కాడిని మోపి ఉన్నాడు. ఆ బరువుతోనే తిరుగుతున్నావు, ఆ బరువుతోనే కూర్చున్నావు, ఆ బరువుతోనే పలకరిస్తున్నావు. దేవుడు అన్నాడు, నువ్వు పలకరించినొద్దు ఆయనకి, నువ్వు కూర్చున్నదొద్దు, నువ్వు తిరుగుతున్నదొద్దు, నీ మెడ మీద ఉన్న కాడి ఆయనకి కనపడుతుంది. ఆయన జ్వాల వచ్చిందంటే ఏమవుతుందండి? కాడిని విరిచేస్తుంది. అనాయింటింగ్ దట్ విచ్ విల్ బ్రేక్ ద యోక్. నీ మెడ మీద, నీ కుటుంబం మీద హౌరబల శకతర దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ, నీ జీవితంలో హల్లెలూయా. ఇంకో మాట చెప్తున్నారు, అలా జరగడము మంచిదే. ఆయన శక్తిని మనం తెలుసుకుంటాము. అలా జరగలేదనుకోండి, ఇప్పుడు ఆ పాప సుప్రియ సాక్ష్యం చెప్పింది. పిల్లల కొరకు వేడుకొని ప్రార్థన చేయమని కోరుకుంటుంది. తనకి ఎంతో ఇష్టం పిల్లలు. సైతానికి తెలుసు, పిల్లల్ని ఇస్తే ఈ పిల్ల ఇంకా ఏడదు, పిల్లల్ని ఇస్తే పిల్ల గంతులు వేసుకొని తిరుగుతుంది చక్కగా. తన ప్రేమ ఫలించింది, వారి తల్లిదండ్రులు తన వైపు తిరిగారు, తన భర్త ప్రేమిస్తున్నాడు, ఇద్దరు బాగా ఉన్నారు, ఇంకా పిల్లలు పుడితే తన తల ఎత్తుకొని తిరుగుతుంది. కాబట్టి ఈ ఒక్క పాయింట్ నాకు చాలు అని ఆ పిల్ల చుట్టూ ఏం చేశాడండి? రాజదండముతో
అని చేశాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఏలికల రాజదండమును యెహోవా చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ఏదైతే ఏలుబడి చేస్తుందో, కొన్ని సంవత్సరాల నుంచి నిన్ను దుఃఖపెడుతుంది, బేలా ఉంది, బేలకు పిల్లలకు పుట్టకుండా దేవుడు నామంలో ప్రార్థన చేస్తుంది, ఆ బిడ్డకి ఎన్ని రకాలుగా, కానీ ఆ సిస్టమ్ ఎంతండి, కొన్ని సంవత్సరాలకి గిరిగీసింది. ఇప్పుడు రోషముతో వారు ప్రార్థన చేయాలి, పౌరుషముతో ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ ఏలికల రాజదండమును మా మీద నుండి విరగొట్టండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సిస్టంతో పోరాటానికి ఎవరు విరగొట్టాలన్నారండి? ఒక దగ్గర అంటాడు, దుష్టుణ్ణి తరిమి కొట్టుడి, వాడు మీ యొద్ద నుండి. ఆ పని మనల్ని తరిమి కొట్టమంటారు. ఏలికలు సిస్టమ్స్ తో ఎవరు పోరాడుతున్నారండి ఇక్కడ? యెహోవా దేవుడు. ఆయన వచ్చి పోరాడాలంటే నీ కన్నులకు ముందేం కావాలి? ఆయన చూడగలిగిన వెలుగు కావాలి. హల్లెలూయా. స్వస్థత కొరకు ప్రార్థించక, పిల్లల కొరకు ప్రార్థించక, ఉద్యోగం కొరకు ప్రార్థించక, దేవుని కొరకు ప్రార్థించు. ఆయన వెలుగు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేం కావాలండి? అగ్ని నీ మీదకి దిగి రావాలి. హల్లెలూయా. ఏలియా మీద ఉన్న అగ్ని అభిషేకం ఎవరి మీదకి వచ్చిందండి? తిరిగి మళ్ళా యోర్దానుకు వచ్చి ఏమని మాట్లాడాడండి? ఏలియా దేవుడు ఎక్కడున్నారని దుప్పటితో కొట్టగా యోర్దాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏలికల రాజదండం ఏమైపోయిందండి? విరగొట్టబడుతుంది. నీది ఏదైతే సాతాను అలుముకొని ఉన్నాడో దాన్ని రెండుగా చీల్చి వేసే శక్తి ఆ అగ్నిలో ఉంది. ఆ వెలుగులో, ఆ అగ్నిలో, ఆ జ్వాలలో ఉంది. దానిని అడుగు. 3 ఎలిమెంట్స్ నాకు కావాలి, ఈ 3 మ్యాంటల్స్ మాకు కావాలి. వెలుగు కావాలి, అగ్ని కావాలి, జ్వాల కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, ఈ అనాయింటింగ్ కొరకు మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుని గొప్ప కార్యాలు చూస్తాం. ఇంకొక వాక్యం చదువుకొని మనం ముగించేసుకుందాం, చాలా టైం అయింది. చదువుకోండి. వారు ఆగ్రహపడి మానని బలత్కారము చేత జనములను లోపరిచిరి. భూలోకమంతయు నిర్మలించి విశ్రమించుచున్నది. జనములు పాడసాగుదురు. నీవు పండుకొనినప్పటి నుండి నరుకువాడెవడును మా మీదకు రాలేదని నిన్ను గూర్చి తమలా వృక్షములు, లెబానోను దేవదారు వృక్షములు హర్షించును. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై కింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను గూర్చి ప్రేతలను రేపుచున్నది. చూసారండి, సైతాను ఎప్పుడైతే కొట్టి పడగొడుతున్నారో దేవుడు, కిందన వెయిట్ చేసి సైతాను నమ్ముకున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? అరే వీడు కూడా మనలాగే పడిపోయాడు, వీడు కూడా మనలాగే బంధించబడ్డాడు అంటే సాతాను బలమును విరగొట్టుటకు ఎవరి దగ్గర ఉందండి శక్తి? యెహోవా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, సాతానికి నీ మీద ఉన్న దేవుని మహిమను దొంగిలించడానికి తిరుగుతా ఉన్నాడు. తిరిగి ఈ రోజు ఆయనతో సమాధాన పడదాం. ప్రభా, నేను పొందుకున్న తొలిటి దినముల్లో ఉన్న నాక దేవుని యొక్క అభిషేకమును మీరు నాకు దయచేయండి నాయన. తిరిగి నీ యొక్క ఆత్మశక్తిని నా మీద కృమ్మరించండి. దేవుని యొక్క అభిషేకాన్ని కృమ్మరించండి నాయన. పోగొట్టుకున్నటువంటి దేవుని యొక్క ఆ యొక్క ప్రణాళిక, ఈ దేనితో నేను మొదలు పెట్టాను, దేనితో దేవుని నమ్ముకున్నాను, ఏ దర్శనము, ఏ వాక్యంతో నాతో మాట్లాడావు, నేను మర్చిపోయానయ్యా. తిరిగి నన్ను మరలా బలపరచు. దేవుడు అన్నాడు, బాధ 2వ మారు నీకు రానివ్వను. ఒక్కసారి వచ్చిందంటే నీకేదో గుర్తు చేయాలని, నీకేదో నేర్పించాలని, అది వచ్చినప్పుడు ఎలా ఉంటుందో, అది వెళ్ళినప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలియపరచాలని. ఇది నాన్న దేవుడు చెప్తున్నాడు. ఆయన వెలుగు, ఆయన అగ్ని, ఆయన జ్వాల, ఈ మూడింటిని అడుగుదాం దేవుని బిడ్డారా. ఆ అగ్ని దిగి వచ్చినప్పుడు ఏలికల రాజదండం ఏమైపోద్దామా? విరగొట్టును. హల్లెలూయా. ప్రతి ఒక్కరి కుటుంబాల మీద ఉన్నటువంటి సాతాను రాజదండమును దేవుడు పారద్రోలని ఆశపడుతున్నాడు. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో ఫలించి పట్టుదల, రోషము, పౌరుషము కలిగి ప్రార్థన చేద్దాం. దేవా, నాకు ఈ రోజు మీరు దర్శించండి నాయన. నాతో మీరు మాట్లాడారు ప్రభా. పిల్లలు ఎందుకు కలగట్లేదు, ఉద్యోగం ఎందుకు రావట్లేదు, ఇల్లు ఎందుకు రావట్లేదు ప్రభా నాయన, నాకు ఆరోగ్యం ఎందుకు రావట్లేదు, అసలు ఈ ప్రశ్నకు జవాబు ఉన్నదా? ఉన్నది. నాశనము చేయవాడు ఎట్లు పడిపోయాడు, అసలు ఎలా పోయాడు వాడు? వాక్యంలో క్లియర్ గా మనం చదువుకున్నాం దేవుని బిడ్డలారా. బాధించేవాడు ఎట్లు నశించిపోయి, వాడికి నాశనం ఉన్నది. నిన్ను బాధించడానికి వాడు వచ్చాడు, ఇంకింతే జీవితం అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అన్నాడు, బాధించినోడు నశించి వెళ్ళిపోతాడు, ఒక్క సెకండ్ లో జంప్ అయి వెళ్ళిపోతాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు డు మిరకల్. నీ కన్నులకు వెలుగు రావాలి,
నీ కన్నుల మీదకి వెలుగు వచ్చినప్పుడు అగ్ని అభిషేకం నిన్ను ఒక దుప్పటి కప్పినటువంటి ఎలాంటి అనుభవం నీకు వస్తుందో, ఒక స్వెటర్ వేసుకుంటే ఎలా వస్తుందో, ఒక చీర కట్టుకున్నప్పుడు ఆ యొక్క ప్రజెన్స్ ఎలా ఫీల్ అవుతావో, లేదా వస్త్రము నీ వంటి మీద ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతావు, దేవుని యొక్క ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది. హల్లెలూయా. ఆయన వస్త్రం వలె అంటి ఉంటాడు. ఆయన జ్వాల వస్తుంది నీ దగ్గరికి, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని అభిషేకం నాకు కావాలి. సిస్టమ్స్ బ్రేక్ చేసే అభిషేకం. పలు రక్కసి చెట్లంట, ముళ్ళులతో నిన్ను గుచ్చుతున్నాడు. బాధలు, నొప్పులు, వేదన, భయంకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితులు, ఓవర్ బ్లీడింగ్, లేకపోతే పిల్లలు పుట్టకుండా చేయడం, పొత్తు కడుపులో నొప్పులు, ముడుకులు నొప్పులు, పాదాల నొప్పులు, నడుము నొప్పులు, గుండెల్లో నొప్పి, ఎసిడిటీ, మెడ నొప్పి, తల నొప్పి, తల తిరగడము. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ముళ్ళులు, బలు రక్కసి ముళ్ళులు. దేవుని బిడ్డలారా, బలు రక్కసి ముళ్ళులు పెట్టుకొని వాడు నిన్ను బాధించుచుండగా, దేవాని వెలుగు నాకు కావాలా, దేవాని అగ్ని నాకు కావాలా, రోషము తడుదాం. ఎంతకాలం ముళ్ళులు, దేవుడు అన్నాడు, నేను ముళ్ళును విరిచే శక్తివంతుడను. మరణపు ముళ్ళు విరిచాను, ఈ ముళ్ళులు నేను విరవలేనా? నీ నమ్మిక ఎక్కడ? నువ్వు నన్ను నమ్మాలని, నా శక్తిని నువ్వు తీసుకోవాలని, నీకు రోషం రావాలని వెయిట్ చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రాహేలు అడుగుతుంది, నాకు పిల్లలు లేకపోతే నేను చచ్చిపోతానని. అక్కడ చచ్చిపోమని కాదు, అక్కడ అర్థం రోషము, కోపం వచ్చేసింది, కోపం తడుతుంది. నాకు పిల్లలు కావాలా? ఇవ్వలేనంత అసమర్థుడు కాదు మన దేవుడు. ఏలికల రాజదండము నీ మీద పెట్టి శాసనము రాసి, ఆ యొక్క సాతాను యొక్క రాజ్యములో శాసనము క్రియేట్ చేసి ఏలుతున్నాడు నిన్ను. దేవుని రాజ్యము, దేవుని సింహాసనము, దేవుని యొక్క శాసనము మన కొరకు దాచబడి ఉన్నది. దేవుని శాసనాన్ని పంపించి ఏలికల రాజదండము పెరగొట్టవా? నశింప చేయువాడు ఎట్లు నశించిపోయాడు, బాధ పెట్టువాడు ఎట్లు నశించిపోయాడు. ఒక్క నిమిషంలో జీరో, ఒక్క నిమిషంలో చీకటి, ఒక్క నిమిషంలో కాయలు మటుమాయం, ఒక్క నిమిషంలో గడ్డలు మటుమాయము, ఒక్క నిమిషంలో 12 సంవత్సరాల పడిన రక్తస్రావం ఒక్క సెకండ్ లో. బాధ పెట్టువాడు నశించిపోయాడు. హల్లెలూయా. ఇది నాన్న దేవునితో నాతో మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి బాధను అనుభవిస్తున్నావు? ఇదిగో దేవుడికి ఒక కార్యం చేయబోతున్నారు. నీ కన్నిటిని నాట్యముగా చేయబోతున్నారు. నీ ఒంటరితనాన్ని సంతోషముగా మార్చబోతున్నారు. నీ హృదయంలో వేదన, దుఃఖము ఎవరితో పంచుకోలేని నాకెందుకు ఇలాగ అయ్యింది? దట్ ఈస్ ఫర్ గుడ్ అని దేవుడు మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ఫర్ గుడ్, దట్ ఈస్ ఫర్ గుడ్. నీకు చూపించి అది ఎందుకు అయ్యిందో దాన్ని తీసివేయాలని నేను వెయిట్ చేస్తున్నాను. పిలుస్తావా అయింది? ఇంకేం ప్రేయర్ చేయక, ఎవరి కొరకు ప్రేయర్ చేయక. ఆయన వెలుగు, ఆయన అగ్ని, ఆయన జ్వాల, ఈ 3 వచ్చే వరకు నేను ఎవరి కొరకు ప్రేయర్ చేయనయ్యా. ఈ ఇస్తేనే నేను చేస్తాను. ఇవి ఇస్తేనే నేను ప్రార్థిస్తాను. ఈ 3 నాకు కావాలి. ఈ మ్యాంటల్స్ నాకు కావాలి, నాకు కావాలి. దేని చేత ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించాలా? ఒకటే పాయింట్ అడిగారు మోషే. ఎండిపోయిన కర్రను జీవము కలిగిన కర్రగా దేవుడు చేశారు. హల్లెలూయా. ఎండిపోయిన చెయ్యును జీవము గల కర్రగా చేశారు. చూపించారు, ఇదిగో నశించిన దానిని నేను జీవముగా మార్చగలను. నీ జీవితంలో నశింపచేయ ఆత్మను నేను పారద్రోలకు దేవుడనని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడికి అప్పగించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, దయచేసి తలలు ఉంచుకోండి, కళ్ళు మూసుకుందాం. రాణి సిస్టర్ చిన్న ప్రార్థన చేస్తారు. అవును తండ్రి నాయన, మా జీవితాల్లో కలుగుతున్న బాధలు, కష్టాలు, శ్రమలు నాయన తండ్రి, గాఢాంధకారపు పరిస్థితుల్లో మేము వెళ్తున్నట్లుగా మా జీవితంలో అనేక పర్యాయాలు ఉన్నప్పుడు తండ్రి మీరు మాతోనే ఉన్నారు తండ్రి. అయితే ప్రభా నాయన తండ్రి, మా పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయని తండ్రి ప్రభా మేము దుఃఖపడుతూ, బాధపడుతూ, కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నాం. కానీ దేవా అయ్యా, మీరు వస్తే ప్రభా మా మీద ఉన్న కాడి విరగొట్టబడుతుంది తండ్రి నాయన. అయ్యా, మీ వెలుగు మా కన్నుల మీద ప్రకాశింప చేయమని అడుగుచున్నాం తండ్రి నాయన. అయా, నీ యొక్క అగ్ని అభిషేకము మాకు దయచేయండి ప్రభా. అయా, మీరు జ్వాల వలె నాయన తండ్రి మీరు వచ్చి ప్రభా మా కుటుంబాల మీద ఉన్న కాడిని మీరు విరగొట్టమని అడుగుచున్నాను తండ్రి నాయన. అయా, దానికి నాయన
ఆ శక్తితో ప్రభా నాయన తండ్రి మేము ప్రార్థించే మనస్సు మాకు దయచేయండి అయా. పట్టుదలతో, పౌరుషంతో, కోపంతో ప్రభా మా సమస్యల కోసం తండ్రి మేము పోరాడటానికి పట్టుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి అయా. విడిచిపెట్టకుండా ప్రభా, దాంతో కాంప్రమైజ్ అయిపోకుండా ప్రభా నాయన తండ్రి అయా, ఈ సమస్య నుంచి ప్రభా మేము విడుదల పొందుకోవాలని నీ సన్నిధిలో ప్రార్థించే ఆ పట్టుదల కలిగిన మనస్సు నాకును ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన అయా. ప్రభా నాయన ఈ కాళ్ళతో, ఈ శ్రమలతో ప్రభా, ఈ కష్టాలు, బాధలతో ప్రభా నాయన తండ్రి ఏళ్ల తరబడి మేము ఇలా ఉండిపోతున్నాం ప్రభా. ఇలా ఉండకూడదు తండ్రి, నువ్వు ఉండాలని నువ్వు కోరుకోవట్లేదు ప్రభా నాయన. నువ్వు వస్తేనైనా అక్కడైనా సాతాను యొక్క రాజదండము మా మెడల నుంచి వెలిగిపోతుంది తండ్రి నాయన అయ్యా. తండ్రి నాయన బాధించిన వాడు ఎట్లు నశించిపోయిరని ఒక్క క్షణంలోనే ఆ దినము మాకు దయచేయండి. ఒక్క క్షణంలోనే ప్రభా మా శ్రమలన్నీ నాయన మటుమాయమైపోవాలి తండ్రి నాయన. అట్టి విధముగా పట్టుదలతో ప్రార్థించే ఆ పట్టుదల కలిగిన ప్రార్థన ఆత్మ అభిషేకము నాకు దయచేయండి తండ్రి నాయన అయా. నీ వెలుగును మా కన్నుల మీద ప్రకాశింప చేయండి ప్రభా అయా. నీ యొక్క అగ్ని అభిషేకమును దయచేయండి తండ్రి నాయన అయా. అయా కనికరించండి, కనికరించి కృప చూపి నాయన తండ్రి మేము వినిది విడిచిపెట్టకుండా ప్రభా పట్టుదలతో ప్రార్థించే ఆ మంచి ఒక ఆసక్తి కలిగిన హృదయం నాకు దయచేయండి దేవా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఈ విన్న వాక్యము ప్రభా విడిచిపెట్టకుండా అది మా హృదయాల్లో ఫలించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడా మీరు కార్యము జరిగించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మనం లేచి నిలబడినట్లయితే